అప్పుడే అబ్బా అంటే మరి ఎందుకు వచ్చారు మళ్ళీ వరలక్ష్మి ఎప్పుడు వస్తుందో దేనికి కొత్త దాంట్లో ఇంకా ఆవిడ ఏమంటే ఆవిడ కొత్త వస్తుంటే నాకు కొత్త మారుతుంది నేను మొహం ఇలాగే ఉంటుంది బుద్ధంతో స్థిరత్వం ఆవిడకి లేదు మనకే లేదు. కానీ ఆవిడ అదృష్టం ఉంటే ఆవిడ స్థిరత్వం కలిగించేవాడు ఎదుర్కొంటూ వచ్చాడు. ధ్యాయతి ఏదో ఒక రూపం ఎదుర్కొంటూ వచ్చింది. ఆ రూపం రాగానే ఆ కళ్ళు ఆగిపోయాయి. ధ్యాయతి అంటే ఆ చూపులు ఇంకో పక్క తిప్పుకోలేకపోతుంది. ఎవరు చేరు ముగ్ధవతూహు అధికం మధుసూదన వదన చదువుతుంది. తామరపువ్వు వంటి నేత్రాలు ఉన్నటువంటి ఆ పరమాత్మ తామర మొగ్గలా ఉన్నట్టు మెచ్చుకున్న తామర మొగ్గలా ఉన్నటువంటి ఆ మధుసూదనం ఆయన గారి యొక్క రూపం కనిపించింది అంటే ధ్యాయతి ధ్యానస్థితి కలిగిపోయింది. అంటే మొత్తం ఇంద్రియాలన్నీ లోపల పెడుతుంది. అంతకుముందు చలనం 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 మనకెప్పుడు కనిపిస్తుందో ఆ ధ్యానస్థితి ఎప్పుడు వస్తుంది కావాలంటేగా. కనుక అంతేనండి. కనుక ఆ మనసుకు కూడా ఏదో ఒక అంచనాగా అందుతుంది. కానీ సూటిగా ఎవరు నిన్ను తెచ్చి ఇవ్వలేరు ప్రపంచంలో. అందుకే ఏ వస్తువు తండ్రి పొందేమని అంటే పిల్లలు క్షణం చూస్తారు, తర్వాత వాడి మనసు గొప్ప ఏమి భగవంతుడు దాన్ని పరిగెత్తిపోయి లేడు. వాడికి తెలియకపోయినా వాడు చెప్తున్నాడు. పరమాత్మ దాన్ని పరిగెత్తిపోయి ఉన్నాడు అనుకోండి, వాడి మనసు అయిపోతుంది. ధ్యాయతి ముగ్ధరదు పశువురతి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు పరమాత్మ పరిగెత్తిపోయినా ఆ వస్తువు చూడగా అందరి మొహాలు అయిపోవాలి అంతే కదా. రెండో వస్తువులకు చూస్తే కదా అటువంటి వస్తువు అటువంటి వ్యక్తి ప్రపంచంలో లేడు ఉండే అవకాశం. పరమాత్మ దిగొస్తే ఒక రూపంతో తప్పించి అవకాశం లేదు. అందువల్ల ఎక్కడ ఆగడానికి వీల్లేదు, ముందు కదలండి. పదార్థం తింటే శాంతి వచ్చేస్తుందేమో, సినిమా చూస్తూ వచ్చేస్తుందేమో, అక్కడ తిండితో వస్తుందేమో, ఇల్లు పెడితే మాట్లాడుతూ వస్తుందేమో, ఏమి చేసినా రాదు. మీరు వెరిఫై చేసుకోండి. మాట కావాలంటే వచ్చే కృష్ణాష్టమి దాకా వెరిఫై అక్కడేదో 2 రోజులు వెరిఫై చేయండి. ఎక్కడైనా మీకు ఉందని చెప్తే నా పేరు మార్చుకుంటాను కావాలి, ఇష్టం పేరు పెట్టుకుంటాను కావాలి. అవకాశం లేదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కావాలి. సరేనా? ఎవరి జీవితానుభవాలు వాళ్ళకి. అందువల్ల మీకు భగవంతుని అందింపజేసే వస్తువు లోకంలో లేదు. అలాగనే భగవంతుడు దానిలో లేకుండా పోయే అవకాశం లేదు. అంతటా నిన్నున్నాడు కానీ దేనికి దొరకదు. ఆయన గారు కావాలంటే ఈ ప్రోసెస్లో వెళ్ళాలి. ఆయనలో మునగాలి మనసు. అర్థమైందా? అందువల్ల అనుమాన ప్రమాణం ద్వారా ఎలాగైతే లోకంలోని విషయాలు ఇదేమో అదేమో ఎలా అనుకుంటున్నామో పరమాత్మ గురించి కూడా ఉపనిషత్తు అంతే చెప్తుంది. ఏవైతే ఇక్కడ ఉన్నాయో దీనికి విరుద్ధమైన మాటలే చెప్తుంది. ఈ ప్రపంచంలో ఏది సత్యం కాదు, ఆయన సత్యం అని చెప్తుంది. ఈ ప్రపంచంలో ప్రతిదీ జ్ఞానమయం కాదు, అజ్ఞానంగా తెలుస్తుంది, ఆయన గారు జ్ఞానం అని చెప్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి పరిమితంగా తెలుస్తుంది, ఆయన గారు అనంతం అని రివర్స్లో చెప్పింది. కానీ ఉపనిషత్తు కూడా చేత కాలేదు పరమాత్మను తెచ్చి మనకి ఇచ్చేవారు. ఎలా తెచ్చిస్తారు? మన స్వరూపమైన వాడు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మనలో మనవాడిగా మనగా పట్టుకోవాలి లోపల వాడిని. ఇది ఎవరు పైన తేవడం, ఇది వంకాయలు కూరగాయ కాయగూరలు కాదు. ఇది మనలో రియలైజ్ చేయాలి, మన స్వరూపంగా రియలైజ్ చేయాలి. నేను అనగానే దేహం ఎలా చదువుతుందో, నేను అనగానే పరమాత్మ తెచ్చుకోవాలి. అది దాన్ని అపరోక్ష అనుభూతి. అర్థమైందా? కనుక నువ్వు ఈ జగత్తు మొత్తాన్ని సాక్షివే. సరేనా? ఉపనిషత్తు వాక్యాలు కూడా సాక్షివే, కానీ వాటి ద్వారా నీవు గోచరింపబడేవారు కాదు. వాటి సహాయం తీసుకుని ముందుకు వెళ్ళడమే. సరేనా? కావున నీ గుణాలు, జన్మలు, కర్మలు మొదలగు వాటి ద్వారా నీ నామరూపాలు నిరూపింపబడజాలు. నీ యొక్క యథార్థ నామరూపాలు. కృష్ణుడికి రాక్షసుని చంపాడు కాబట్టి దీన్ని బట్టి పరమాత్మ ఇలా ఉంటాడను, పరమాత్మ ఎక్కడేమో వేడితే వాళ్ళు డ్యాన్స్ చేశాడు కాబట్టి పరమాత్మ ఇలా ఉంటాడేమో. అసలు అర్థం కాదు. నీ ఆ స్థితికి ఈ స్థితికి అసలు పోతుంది. దేని బట్టి నిన్ను ఎస్టిమేట్ చేయలేము. మరి ఏం చేయాలి? నమస్కారం పెట్టు, నేనేమిటో బోధపడతాను అన్నాడు. అంతగా నీకు ఉపాయం. భక్తికే పరమాత్మ వశం అవ్వాలని పరిగెత్తినంతసేపు పరిగెట్టాడు. ఇంకా పరిగెత్తలేదా అని ఆగిపోయింది. సరే దొరుకుదామని చెప్పి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి వచ్చి కట్టించుకున్నాడు. కానీ ఈవిడ కట్టించింది ఏం కాదు. ఆవిడ అలసిపోయింది. వెనక పరిగెత్తుంది. ఇది ఒక లీల చేద్దాం అనుకున్నాడు, దొరికాడు. సరేనా? అలాగా నీ యొక్క యథార్థ నామరూపాలు నిరూపింపబడతారు. కనుక నీ భక్తులైన వాళ్ళు ఉపాసనాది క్రియాయోగాల ద్వారా మాత్రమే నీ రూపాన్ని దర్శింపగలుగుతారు. ఉపాసన అంటే పరమాత్మకి మనసు ములగాలి. మునిగితే 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 అప్పుడు పరమాత్మ స్పర్శనిస్తాడు. ఆ స్పర్శ వచ్చాక అప్పుడు దేవుడికి పరమాత్మకి ఎలా ఉంటాడు? ఇప్పుడు అంతా వ్యాపించినోడు ఎలా ఉంటాడు? ఇలా అన్నది తగులుతాడేమో, చేతికి తగలాలిగా. దీనిలో ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, తగలద్దా? ఇప్పుడు నీళ్ళలో చేపట్టి తగులుతాయి, నీళ్లు తగులుతాయి. మరి ఆయన ఏం తగలడు? ఇలా అనండి, లాగా నొప్పి వస్తుంది. తగలడు కాదు, నొప్పి వస్తుంది. ఇది చేతి తగిలేవాడు కాదు, చేతికి అన్నీ తగలడానికి, చేతికి స్పర్శ తెలియడానికి కారణమైన వాడు. ఏమైనా తగిలితే చేతి తెలుస్తుందా? మైకి తగిలిందండి, పుస్తకం తగిలిందండి.
దీనికి స్పర్శ తెలియడానికి, దీనికి వాటిని పట్టుకోవడానికి అవసరమైనటువంటి శక్తిని ప్రదానం చేస్తున్నవాడు ఏం జరుగుతాడు? ఇలాంటి దొరుకుతాడు ఇట్లాగా. ఈ క్రికెట్లో 4 చూపించడం అదేమన్నా దొరకదు. అందువల్ల భక్తితో క్రియాయోగం ద్వారా, భక్తితో ఉపాసనాది క్రియాయోగాల ద్వారా ఈ రూపాన్ని దర్శించగలుగుతారు అని చెప్తూ స్వామి శృణ్వన్ గృణం తర్వాత సంస్మరయిష్ట చింతయన్ నామాని రూపాణి చ మంగళాని తే క్రియాసు యస్వచ్చరణారవిందయో ఆవిష్టచేత నభవాయ కల్పతే. దేవా, నీ నామరూపాలు ఏవైతున్నాయి అవి శుభప్రదములు, సమస్త మంగళాలను ఇస్తాయి నామరూపాలు. వాటిని వింటూ, కీర్తిస్తూ, స్మరిస్తూ, ధ్యానిస్తూ నిరంతరము నీ పాదపద్మముల సేవలైతే తమ చిత్తాన్ని ఎవరైతే లగ్నం చేస్తారో వాళ్ళు ఈ జనన మరణమైన సంసార చక్రంలో మళ్ళీ ఇంక చిక్కుబడదు దాటండి. అంటే ఈ భవసాగరాన్ని దాటించడానికి నీ నామరూపాలే ఆధారాలు. ఈ రూపం, ఆ రూపం యొక్క సంబంధించిన భగవన్నామానికి ఉన్న శక్తి ఇంత అంతా కాదు. భగవన్నామంతో పెద్ద విద్య, నామ విద్య. అనంతమైన భగవంతుడికి 3 అక్షరాలు 4 అక్షరాలతో కూడినటువంటి పేరు పెట్టాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? అనంతమైన వాడే అనంతమైన పేరు ఉండాలి కదా. ఇప్పుడు కొంతమంది చిన్నప్పుడు పేర్లు పెడతారు, ఇంకా దేశంలో దేవతలు అందరి పేర్లు అందులో పెట్టి చివరిలో రవికుమార్ అని పెడతారు. అవన్నీ వాళ్ళు రాశారనుకోండి, ఒక ఇంటిని తీసుకు వాడు చాలా పేరు రాయండి. వెంకట, కుమార, శివ, షణ్ముఖ, గణపతి. అక్కడ ఒక ఆవిడ కూర్చుంటుంది, కలపరా తాతగారి పేరు వీడోడు కూర్చుంటాడు. ఇది నా పేరు కలపాలని వీడుకో, వీడ పేరు వాళ్ళ పేరు మొత్తం 10 మంది పేర్లు కలిపి ఇంకా చివరికి ఆ పేరు పెట్టేటటువంటి ఆ బ్రాహ్మణుడు నేర్చుకు వచ్చి పడిపోవాలి. చెప్పండి చివరి పేరు అది, ఇంకా అప్పటికొకటి చెప్పండి. మొత్తమే ఆనాడు పెట్టిన పేరు ఎవరికి జ్ఞాపకం ఉండదు. అది ఎందుకంటే ఆ సందర్భంలో అలా పెడతారంటే ఆ దేవత, ఆ పోలేరమ్మ, ఆ గ్రామ దేవత, మరిడమ్మ, అయ్యమ్మ, అమ్మ, మొత్తం ఇన్ని కలిపి ఇంట్లో ఉంటారు. మరిడమ్మలో వేరేదమ్మ, మొత్తం మీద ఇన్ని కలిపి చివరిలో రవికుమార్. వాడు రిజిస్టర్లో రాయించవలసిన చివరి పేరే. చిన్నప్పుడు అప్పట్లో చేదస్తంగా ఈ ముందు అసలు పేరుకి ముందు 5-6 ఉంది. నాగ, వెంకట, సుబ్బ, కళ్యాణి రకరకాల కలిపి మొత్తం 5-6 పెట్టి CVVVVS సుబ్రహ్మణ్యం మా బాబా ఉన్నాడు. వాడి పేరు రాయాలంటే పాస్పోర్ట్లో వాడి పేరు రావాలి. వాడు ఇవన్నీ చేసేసారు రిజిస్టర్లో. ఇవన్నీ తీసుకొద్దామంటే ఇప్పుడు అవ్వదు, మధ్యలో ఇది సమస్య. అవన్నీ వాడి పేరు రాయాలంటే ముందు వాడు ఖాళీ తాగాలి ఫస్ట్, అంత పేరు ఉంది వాడు. సరేనా? మరి అనంతమైన వాడికి అనంతమైన పేరు పెట్టద్దా? ఆయన గారు 3 అక్షరాలు 4 అక్షరాలు పేరు ఏంటి? అనంతాన అక్షరాలు ఎన్నో ఉన్నాయి? 3 ఉన్నాయి. 0 అక్షరం లెక్క. మరి అనంత అనే శబ్దం ద్వారా తెలియబడే వస్తువు యొక్క తత్వం ఏంటి? అంతమా? అనంతమైన శబ్దములు ఇట్లా ఆలోచించేమా? అచ్యుత, అనంత, గోవింద నామత్రయం అంటారు. ఈ 3 కూడా వెంటనే రక్షిస్తాయి. పరమాత్మ యొక్క శీఘ్ర రక్షక నామాలు అచ్యుత, అనంత, గోవింద. ఏదైనా రోగం వచ్చినా పూర్వ రోజుల్లో మందు అచ్యుత, అనంత, గోవింద అని చెప్పి గుర్తిస్తున్నారు. తగ్గిపోయింది. అనంతనామం చాలా శక్తివంతం. విష్ణు సహస్రనామంలో 3 సార్లు వస్తుంది. అనంతం అంటే మొత్తం అంతా అందులో వచ్చేసింది. అసలు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచిస్తే ఇలా అనుకుంటాం, ఇలా ఆలోచించలేదు. అసలు అనంత శబ్దం గురించి ఆలోచిస్తే మొత్తం ఈ జగత్ అంతా కలిపి అందులో ఒక అణువు కింద కలిగిస్తారు. అనంతాత్మ విష్ణు సహస్రనామంలో వస్తుంది. 3 అక్షరాలు పేరు, 4 అక్షరాలు. కానీ దాని దగ్గర తెలియజేయబడే తత్వం అఖండ. అంటే మన వాళ్ళు ఆ అనంత వస్తువుని తీసుకొచ్చి 3 అక్షరాల శబ్దంలోకి ఇమిడ్చారా? ఆ నామాలు ఏమైనా సామాన్యమా? చైతన్య మహాప్రభువుని అడిగితే తెలుస్తుంది. ఈ నామరూపాలు సామాన్యమా? అనంతమైన శక్తి వాటిలో ఉంటుంది. అనంతమైన శక్తిని దానిలో కూరారు, మందుగుండు కూరినట్టుగా. దీనిలోకి ఈ భగవన్ నామాల్లో వాటిని ఎప్పుడైనా స్మరించేటటువంటి అవకాశం మనకి ఇచ్చారు. నీ నామస్మరణ కంటూ నియమిత వేళలు లేవు. ఎప్పుడైనా స్మరించుకోవచ్చు. మాకు బుద్ధి ఉండాలి, కానీ ఎప్పుడైనా స్మరించుకోవచ్చు. కానీ అదే 3 అక్షరాల నామల్లా కనిపిస్తుంది, కానీ ఇష్టంతో స్మరించాలి, కానీ అజ్ఞానం ఎగిరిపోతుంది. నీ నామరూపాలు శుభప్రదములు. వాటిని వింటూ, కీర్తిస్తూ, స్మరిస్తూ, ధ్యానిస్తూ. విష్ణు సహస్రనామం వచ్చిందిగా ప్రారంభంలో. విష్ణువారు చెప్పింది అదే. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్ నామ సహస్రేణ పురుష ప్రతతోత్థిత తమేవ చార్చయ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యం చ యజమానస్తమేవ చ అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగః భవేత్.
సమస్త దుఃఖాల నుండి బయటపడిపోతాం. సర్వ దుఃఖాతి గహ, గహ అంటే బయటపడిపోతాం, సమస్త దుఃఖాల నుండి బయటపడిపోతాం. వాటిని ధ్యాయంతి స్తువన్ నమస్కరిష్ట అని చెప్పారుగా. ఆ విధంగా వాటిని వినుతూ, కీర్తిస్తూ, స్మరిస్తూ, ధ్యానిస్తూ నిరంతరం నీ పాదపద్మంలో సేవలైతే తమ చిత్తాన్ని నిలిపేవాళ్ళు వాళ్ళు ఈ జనన మరణమైన సంసార చక్రంలో అవలేలగా దాటబడుతుంది. ఎవరు స్మరిస్తాడు? దాటాలనుకున్నవాడు స్మరిస్తాడు. దాటాలని స్పృహ లేనివాడు, కనీసం అందులో ఉన్నామని స్పృహ లేనివాడు వాడికి వేరే వాడే స్మరిస్తాడు. లోకానికి అసలు మనకున్న ప్రమాదం మనకు అర్థమైందా? అవకాశం లేదు. గురువులు అన్నవాడు చేయవలసిన పెద్ద ప్రయోజనం ఏంటంటే శిష్యుడు వాడున్న వాడికి ఉన్న ప్రమాదం వాడు చెప్పాలి. శిష్యుడే చాలు, వాడు ఎలర్ట్ చేయాలని వాడు వాడికి అర్థమవుతారు. ప్రమాదం అంటే భౌతిక ప్రమాదం, అది ఆధ్యాత్మిక ప్రమాదం. సంసారాన్ని పెద్ద ప్రమాదం, పెద్ద ఆపద. ఆ ఆపద తెలియజేస్తే చాలు. నేను లేచాను నన్ను రక్షించుకోవడానికి, పక్కన కూడా నిద్ర లేపుతాను. వాడికి రక్షించుకోవడం నేను ఏర్పక్కలేదు, వాడికి తెలుసు. వాడు పడుకుని ఉన్నాడు, దౌర్యంలో ఉన్నాడు, వాడు నిద్ర లేపితే చాలు వాడికి ఉన్న ప్రమాదం అర్థమైపోతుంది. వాడు ఒక పరిగెడతాడు, నేను ఒక పరిగెడతాను. శిష్యుడు అన్నవాడు గురువుకి ఆపద చెప్తే చాలు. ముగ్గురు వాళ్ళంతా కూడా ఆపద చెప్పడానికి వచ్చిన స్తోత్రం. ఆ మహానుభావుడి యొక్క ఆలోచన విధానాన్ని అవలంబించాడు మహానుభావుడు. ప్రహ్లాదుడు జిరాక్స్ కాపీ కులశేఖరాలు గారు. మిగతా ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నామండి? కులశేఖరాలు గారు, కులశేఖరాలు గారు. మిగతా ఆడవాళ్ళు వాళ్ళ పరమాత్మ యొక్క దివ్య గుణాలు ఏవో ఆ విధంగా వెళ్ళిపోయి అవన్నీ. కులశేఖరాల వారు మాత్రం భిన్నంగా ప్రవర్తించాడు. ఈ సంసారం దాటడం గురించి, ఆ ఆపద గురించి చెప్పడానికి ముగ్గురుమాల స్తోత్రాన్ని ఆయన లోకానికి అనుగ్రహించాడు. మహా గొప్ప స్తోత్రం. ముకుందమాల స్తోత్రానికి ఉన్న శక్తి ఇంత అంత కాదు, ఏ దేవతకైనా సరిపోతుంది. ఎందుకంటే అందులో కీర్తింపబడుతున్న దేవత ఒకనొక నామరూపాలు పరిమితున్న దేవత కాదు, విష్ణు అంటే అంతటా నిన్న తత్వం. ఎలా చిక్కుపోయాము సంసారంలో, అది ఏ విధంగా చిక్కుతోందో మనం కూడా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ముకుందమాల అయితే ముకుందమాల అన్నమాట. దానికి మరొక స్తోత్రం చెప్పండి కా, దాని బదులు అంటే నన్ను అడిగి ఇంకోటి ఏదైనా చెప్పాలి. అంత అందంగా తీర్చిదిద్దాడు మహానుభావుడు. అందువల్ల సంసార చక్రంలో మరల చిక్కుపడరు అంటే అసలు ఉన్నామని ఎంతమంది తెలుస్తుంది. ఉన్నట్టుగా తెలియని ఆపద సంసారం. ఏ క్షణానికి ఆ క్షణం ఆ పనిలో పరిమితం చేసేస్తుంది అంతే. సరేనా? ఇంతకించి రోజంతా ఈ స్పృహ నిలబడినవ్వదు. ఆ క్షణం అంటే ఆ క్షణం దాన్ని బయట వచ్చేయాలండి. ఏదో సమస్యలో చెప్పుకున్నాం, దీని నుంచి ఎలా బయటకు రావాలి అంటే దాని నుంచి బయటకు వస్తే మోక్షమా? అలాగే చూపిస్తుంది. ఇంటికి నలుగురు వచ్చారు, వాళ్ళు నలుగురు సాటిస్ఫై చేసి పంపించేయాలి. వాళ్ళ చేత సేవలు అనిపించుకోవాలి. వాళ్ళకైతే నచ్చిన వంటలు చేసేసి వాళ్ళు ఇలా మించి మన మేకతో లేపిస్తే మనం ముక్తి మన వాళ్ళ ఇంటికి పడిపోవచ్చు. అంటే మీరు నిర్ణయం అంటే వాళ్ళ ఇంటికి కాదా వీళ్ళు వాళ్ళ ఇంటికి కావాలి, ముక్తి మోక్షాలకి అటు వెళ్ళ ఇటు రావా ఇటు వెళ్ళ అంటే ఆ సమస్య ఆ టైంలో అదే సమస్య. తెల్లారి ఇంకో సమస్య, రాత్రి ఇంకో సమస్య, ఇంకో సమస్య ఆ సమస్య నుంచి బయటపడితే చాలంటే ప్రధాన సమస్య అలాగే ఉంటుంది. ఆరోగ్యం నుంచి బయటకు వచ్చే అనారోగ్యం నుంచి దాని నుంచి బయటకు వచ్చేస్తే మోక్షం అంతే. ఇలాగే చూపిస్తుంది. ఆర్థిక సమస్య, డబ్బు వచ్చిందని సరిపోతుంది. తిండి లేని సమస్య, తిండి దొరికితే చాలు అని అక్కడికి అదే ప్రధానం చూపిస్తుంది ప్రశ్న. మొత్తం సమస్య నుంచి బయటకు రానివ్వదు. అలాగ పరిమితి చేసేస్తుంది మనిషి. ఈ లోపం ఆయుష్ పడిపోతుంది. ఆయుష్ ఉంటుంది, ఆయుష్ కేవలం జీవితం అగమ్య గోచరంగా ముగిసిపోతుంది. ఇవే ధ్యానిస్తూ కూర్చున్నావా తిరిగి మళ్ళీ బ్రహ్మాండం వస్తుంది. దేని ధ్యానిస్తూ వెళతావో దానినే మళ్ళీ పొందుతా. పరమాత్మ చాలా పగడ్బందీ చట్టాలు తయారు చేశాడు. అందులో రాజీ పడ్డ మోక్షం ఉండడం మాత్రం. దేని ధ్యానిస్తూ వెళతావో లోపల ఉన్నదాన్ని అదే మనసు నిండా, మనసు నిండా ప్రపంచం ఉన్నప్పుడు ఆయన మోక్షంలో ఇస్తాడు. ఆయన మళ్ళీ ప్రపంచం ఏదో రీతిలో మళ్ళీ జీవితం అంటే సమస్యలు అదే సృష్టిస్తుంది. పరిష్కారం కూడా దానిలోనే భాగం. మన పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ పరిష్కారంతో ఆ సమస్యను బయటపడిపోవాలి. పరిష్కారం మొత్తం సమస్య నుంచి పరిష్కారం కాదు, ఆ ఒకనొక సమస్య నుంచి పరిష్కారం అంతేనండి. సమస్యలు రావాలి ఇంకోటి వస్తున్నప్పుడు ఇలా ప్రధాన సమస్య పరిష్కారం అసలు సమస్యల నుంచి బయటపడతాం. అటుపక్క చూడనివ్వదు, మాట్లాడనివ్వదు. పెద్ద పెద్ద సోకాళ్ళు స్పీకర్సే మర్చిపోతున్నారు. ఈ వాళ్ళని ఎలా వేస్తే ఈ కుటుంబ సమస్యలు బయటపడ్డది జరుగుతుంది. ఇది వాళ్ళది అంటే వాటికే మన శక్తి మొత్తాన్ని పరిమితి చేసేస్తున్నాం. అసలు లక్ష్యం లేదు దీని నుంచి. ఇది సమస్య కాదని కాదు, దీని నుంచి బయటపడిపోతే ఏదో వచ్చేస్తుంది అనుకుంటుంది. ఇంకో సమస్య
అదలా సమస్య పంపిస్తుంది, పరిష్కారం చూపిస్తూ మళ్ళీ దాని వైపు లాక్కుంటుంది. మళ్ళీ సమస్య పంపిస్తుంది, పరిష్కారం చూపించి మళ్ళీ దాని వైపు లాక్కుంటుంది. ఇలాగా దాన్ని బందీ చేసేస్తుంది. ఎక్కడ పరిశీలిస్తున్నాం? ఇలాగా దానికి మరింత 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 కూరుకుపోతున్నాం లోపల. అసలు దాని యొక్క మాయా మళ్ళీ అర్థం కావాలి. నన్ను ఇలా దేహాన్ని వరకదీసి ఇలా తిప్పుతోంది, దాన్ని కోపం వచ్చింది ఎప్పుడైనా మనకి. ఈ దేహాన్ని దోమ కూడితే దోమ మీద ఓహో మనకి శక్తి లేదు కానీ లేదా రాముళ్ళ ప్రయోగించేస్తాం కానీ వస్తాన్ని. నన్ను ఈ దేహాన్ని వరకదీసి తిప్పుతోంది, ఇలా 70-80 ఏళ్ళు తిప్పుతుంది నన్ను చుట్టూ. దీనికోసం ఎన్ని అగచాట్లు పడుతున్నాను దేహం కోసం. ఇప్పుడు ఆలోచించామా? ఎంత సబ్జెక్ట్ అయిన తర్వాత ఆలోచించాం ఎప్పుడైనా? దీనికోసం ఎంతమంది బానిసలయ్యాం, దీనికోసం ఎంతమందిని ధ్యానించాం, దీనికోసం. దీన్ని బట్టి ఎంతమంది లోపలికి వెళ్ళారు, వీడికి వాడికి ఎంతమంది ఉడికించలేరు, ఎంతమంది అబద్ధాలు చెప్పలేదు దీనికోసం, దీన్ని రక్షించుకోవడానికి. ఆ గడుస్తున్నప్పుడే ఉంది యథార్థం. రాదుగా ఆ వైరాగ్యం రాదు 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 రాదని చెప్పడానికి స్వామి కరెంట్ చేశారు. ఈ ఎందుకు అలా చెప్తావు నోరు నొప్పి? మనకేదో ఉన్నట్టుంది ఎన్నట్లు మహాదేవ. దుర్గా నీకు నచ్చకపోతే కరెంట్ తీసేయాలంటే నచ్చలేదని చెప్పి ఇదివరకు ఆటోమేటిక్గా వెలగాలి కదా. ఆన్ చేస్తుంది సార్. కనుక ఈ నామరూపాలు శుభప్రదములు. వాటిని వించు కీర్తిస్తూ స్మరిస్తూ ధ్యానిస్తూ నిరంతరం నీ పాదపద్మముల సేవలయందే తమ చిత్తాన్ని లగ్నమర్చేవాడు జనన మరణ రూపమైన సంసార చక్రంలో మరల చిక్కుపడడు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇప్పుడు స్వామి వచ్చిందా అని చెప్పి తర్వాత ఈ భూమి దగ్గర రాబోతున్నావు కదా, ఈ భూమి ఎంత సౌభాగ్యము, నీ పాద ముద్రలు భూమి చదువుతాయి. ఆయన పదాలు మన పదాలు అంటే కాదు, మంగళకరమైన చిహ్నాలు ఉన్నాయి పదాలు. అవి ఎవరు చెప్తున్నారు రమణ గారు. దిష్ట్యా హరే అస్యా భవతః పదో భువో భారోపనీతస్తవ జన్మనేషితుః దిష్ట్యాంకితాం తత్పదకైః సుశోభనైః ద్రక్ష్యామగాం దియాం తవానుకంపితాం. స్వామి నేను ఆశ్రయించిన వారు ఆర్తిని తొలగించేవాడిని నీవు. ఆర్తి దుఃఖం. పరమేశ్వరుడైనటువంటి నీకు ఈ భూమండలం పాదస్థానం. 14 శరీరాలు నీ యొక్క శరీరంలో భాగములే. ఈ భూమి నీ పాదస్థానం. నీ అవతారం వల్ల ఈ భూభారం దూరం అయిపోయింది. వచ్చేవా ఇంటికి భూభారం ఎక్కడ ఉంటుంది? ఇంత అవకాశం లేదు. కనుక ఈ ధరిత్రి ధన్యం కాబోతుంది కొద్దిసేపట్లో. ఇప్పటికే ధన్యం అయిపోయింది. దిగొచ్చేవా భూమండలంలోకి? సత్యం చెప్పడం కరెంట్ కూడా ఇష్టం లేదు. అందుకే అజ్ఞానాన్ని చీకట్లో పడేసింది తీసుకొచ్చి. ఎవరు అజ్ఞానాన్ని చీకట్లో ఉన్నామని చీకటి సృష్టించింది. మళ్ళీ ఎవరికి ఇష్టం ఉండదు సత్యం. నీ అవతారం వల్ల ఈ భూభారం దూరమైనట్లే. కనుక ధరిత్రి ధన్యం కాబోతోంది. నీ పాదాల మీద ఉండే గుర్తులు ధ్వజ వజ్ర అంకుశాది శుభ చిహ్నాలు గల నీ పాద విన్యాసాలతో పాదం కింద హలము, ఆ విధంగానే అంకుశం, వజ్రం, ధ్వజం ఇవన్నీ స్వామి పాదాల కింద ఉంటాయి. పోతన గారు నృసింహస్వామి పాదాల కింద ఆ గుర్తులు దర్శించారు. స్వామి ఆవిర్భవించగానే ఆయన పాదాల కింద ఆ గుర్తులు పోతన గారు దర్శించారు. సంస్కృత భాగవతంలో లేవు కానీ తెలుగు భాగవతంలో వచ్చి స్వామి పాదాలు కుదరలు ఉంటాయి. ఆ పాదాలు మీద భూమి నడవబోతున్నాయి కదా, ఆ గుర్తులన్నీ కూడా భూమికి తగులుతాయి. ఈ మహానుభావుడు ఆ కాళీడి మీద నాట్యం చేశాడు కదా, అప్పుడు అంతా అయిన తర్వాత కాళీడు ఏమన్నాడు? నేను బయటకు వెళితే గరుతు మంత్రులు నన్ను చంపేస్తాడు అన్నాడు. చంపడు. నా పాద ముద్రలు నీవి నాట్యం చేశానుగా, నా పాద ముద్రలు పూర్తిగా పడ్డాయి నీ వెయ్యి పడగల మీద. నువ్వు బయటకు వెళ్ళు, వాటిని చూడగానే గరుతు మంత్రులు నీ నమస్కారం కూడా పడ్డాడు. నేను నాట్యం చేసింది ఎందుకంటే ఈ పాద ముద్రలు నీవి పడ్డానికి. సరేనా? అంటే ఆయన పాద ముద్రలు అంటూ పోయేంత నాట్యం చేశాడు స్వామి ఇక్కడ. ఇది కాళీమర్దనంలో. కనుక
ఈ శుభ చిహ్నాలు ఉన్నటువంటి నీ పాద విన్యాసాలతో అలంకృతం కాబోతుంది ఈ భూమి. నీ అనుగ్రహానికి నోచుకున్నటువంటి ఈ భూతలాన్ని, ఆ విధంగానే ఈ 14 లోకాలని కూడా నీ కృప చేత మేము, అంటే ఈ 14 లోకాలు కూడా నీ యొక్క స్పర్శ చేత, నీ యొక్క స్పర్శ చేత పునీతం కాబోతున్న 14 లోకాలని కూడా మేము దర్శించబోతున్నాము. ప్రస్తుతం లోకాలు చూస్తున్నాం, కానీ నీ స్పర్శ లేదు. ప్రస్తుతం నీ స్పర్శ రాబోతోంది. 14 లోకాలు పునీతం అయిపోతాయి. ఏదో ఒక లోకంలో ఉంటే అన్ని లోకాలు కూడా చూస్తారు. నువ్వు అంటే నామరూపాలు ధరిస్తే అడుగున్న లోకాల వాడో పైన లోకాల వాడు దిగుతారు. బ్రహ్మగారు దర్శించాడు, ఇందుకు దర్శించాడు. ఈ మహానుభావుడు వరుణ లోకాలు వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చాడు. ఆయనగారు రాత్రి స్నానం దిగాడు, నదులు పడుకుపోయారు. రాత్రులు నదిలో స్నానం దిగకూడదు, నందులు దిగాడు, పడుకుపోయారు. ఏడు పడుకుపోయారు అనగానే ఆ లోకానికి వరుణ లోకానికి లాక్కొచ్చాడు. అయ్యా వీరు చేరండి స్వామి, మా నాన్నగారు పడుకొచ్చారు మీ వాడు. అయ్యో ఎంత చేశారు ఆయన పంపించారు. మరి గురుపుత్రుడు చనిపోతే, గురుపుత్రుడు చనిపోగానే ఆ గురుపుత్రుడు ఆ యమలోకంలో ఉండి ఆయన లాక్కొచ్చాడు. సముద్రంలో పండివాడు ఉలిగిపోయాడు, ఆయన లాక్కొచ్చాడు. మొత్తం మీద స్వామి ఆ కృష్ణావతారంలో పరిపూర్ణమైన భగవద్ లక్షణాలను పూర్తిగా ప్రదర్శించాడు స్వామి. ఆ మాత్రం పిల్లవాడిగా ఉండేవాడు ఆ లోకాలను తిరిగిచ్చాడు. ఎలా సాధ్యమైంది? భగవద్గీత. రాముడికి అవకాశం లేదు, కృష్ణుడికి మాత్రం ఓహం పూర్తిగా. అందువల్ల మేము ధన్యులం కాబోతున్నాం. సరే, మేము ధన్యులం కాబోతున్నాం, ఇది మా అదృష్టం అని చెప్పి తర్వాత శ్లోకంలో నతే అభవస్యేష భవస్య కారణం వినా వినోదం బత తర్కయామహే భవో నిరోధ స్థితిరప్య విద్యయ కృత యతస్త్వయి అభయాశ్రయాత్మని అభయ ఆశ్రయ ఆత్మని నతే అభవ. స్వామి, వాస్తవానికి నువ్వు జన్మాది వికారములు లేనివాడివి. అభవ పరమశివుడికి పేరు. భవుడు ఆయనే, అభవుడు ఆయనే. భవాన్ పేరు ఎందుకు అన్వయమవుతుంది? నీవు జన్మాది వికారములు లేనివాడివి వాస్తవానికి. అయితే నువ్వు మరి ఇప్పుడు అవతరించబోతున్నావుగా, దీనికి కారణం ఏంటి? నీ లీలా వినోదం. అదేమిటంటే మరి ఇందాక భక్తుల గొప్ప వల్ల భక్తుల ప్రార్థన వల్ల దిగుతున్నాడు కదా. భక్తుల ప్రార్థన వల్ల దిగుతున్నా భక్తులు ఎప్పుడు కూడా తన భక్తి వైభవాన్ని ఎప్పుడు చెప్పడం గుర్తుపెట్టుకోండి. మనం ఎంత భక్తి చేసినా సరే ఏమీ చేయని వాళ్ళలాగా ఉంటారు. అది నటన కాదు. మనం ఎంత భక్తి చేసినా మన భక్తిలో ఆయన్ని కొనలేము. ఆయన ఏదాన్ని కొనాలంటే అనంతమైన భక్తి చేయగలమా? మనం చేసిదే పడుతుంది. మీతో పోలిస్తే నా భక్తి ఎక్కువ, నాతో పోలిస్తే ఈవిడ భక్తి ఎక్కువ, అంతే. ఈ పోలికల్లో ఎక్కువ తక్కువలేమో కానీ ఆయన గారిని కిందకి దింపేంత భక్తి ఎవడో చేయలేడు, చేసే అవకాశం లేదు. మానవ దేహంలో ఎవడో చేసే అవకాశం లేదు. బ్రహ్మగారే చేయలేకపోయాడు. మరి బ్రహ్మగారు చేయలేని భక్తిని ప్రహ్లాదుడితో పోల్చారు. అంభోజ గర్భాదులు అభ్యసింపగలేని హరిభక్తి కుంభావమైన ఊరికి ముందు పుట్టే బ్రహ్మగారే కూడా అంత హరిభక్తి చేయలేదు. అంత హరిభక్తి ఒక రూపం దాలిస్తే ప్రహ్లాదుడు అని చెప్పారు. అవి పిల్లవాడు ఎప్పుడు చేశాడు భక్తి ఏమో. నువ్వు చూస్తే అయ్యాడు, బ్రహ్మగారు చూస్తే ఏనాటివాడు. బ్రహ్మగారు కూడా అంత విష్ణు భక్తి చేయలేదు. అంత భక్తి చేశాడు ప్రహ్లాదుడు. అంటే దాని అర్థం అక్కడ కొలవరు ఏమిది, కేజీ భక్తి 2 కేజీల భక్తి అండి. భక్తి భావన ప్రధానం. మనం ఎంత చేసినా సరే అందులో నిరహంకార స్థితి ఉండాలి. ఈ మాత్రం చేసే అవకాశం ఇచ్చేవు, దానికే భగవంతుడు లొంగుతాడు. అర్థమైందా? ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ ఇంత చేసేవాడు డిమాండ్ చేయడానికి లేదా యూనియన్ నాయకులు లేదా నేను చేస్తున్నాను కాబట్టి మా జీతం ఎందుకు పెంచరు? ఈ తల విసరకూడదు, అక్కడ తల వంచాలి. ఈ తల విసరాలు యూనియన్ కార్మికులు మేనేజ్మెంట్ ఉంటారు, ఇక్కడ కుదరదు. ఈ తల ఇలా ఉండిపోయింది అనుకోండి, సమస్య కూడా పడింది. తల విసరకూడదు, తల అక్కడ పెట్టాలి. పదాలు దగ్గర మాకు ఈ అవకాశం ఇచ్చేదో సంతోషం. మేము చేయగలిగేది ఈ మాత్రం. ఇది కూడా మా బుద్ధి వైభవం కాదు, తెలిసిన అవకాశం అన్నాం అనుకోండి, దాన్ని అనంతమైన భక్తిగా ఊహించుకుంటాడు పరమాత్మ. అంతే తప్పించి ఆయన గారిని పొందింపజేసేంత భక్తి మనం చేయలేం. అందువల్ల భక్తులు ప్రార్థించే సందేహం లేదు. కానీ ఆ మాత్రం ప్రార్థనకే పరమాత్మ దిగి వచ్చేయాల్సిన అవసరం లేదు. పరమాత్మ తన స్వరూపాన్ని కాదని ఆయన గారు ఒక దేహాన్ని ధరించుకుని రావడం అంటే ఆయనకి శ్రమేగా. ఎందుకు రావాలి? ఆయన అంత ఒళ్ళు మర్చిపోయేంత వ్యక్తి ఎవరు చేశాడు? ఇక్కడ చేశారు, కానీ చేసేమన్నానికి వీల్లేదు. అది చెప్పేది చేసేమో అని చెప్పేమో భక్తి ఎగిరిపోయిందని అర్థం. అక్కడ అహంకారం వచ్చింది.